హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహు 414. మన సాహు 414 ఛానల్ తరపున మీకందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నానో చూపిస్తాను. ఇదంతా మా ఇల్లు అండి. ఇది మా ఇల్లు. రండి లోపలికి వెళ్దాం. ముందుగా దేవుని పూజ చేసుకొని తర్వాత ఉగాది పచ్చడి తయారు చేసుకుందాము. బూరెలు తయారు చేసుకొని దేవునికి నైవేద్యం సమర్పించి ఉగాది జరుపుకుందాం ఫ్రెండ్స్. ఇది మా తులసి కోట అండి. తులసి కోటకు పూజ చేసుకున్నాము. ఇదిగో మా పిల్లలు వస్తున్నారండి. పూజ కోసం పూలు తీసుకురావడానికి వెళ్ళిండ్రు. పూలు తీసుకొచ్చారు పూజ కోసం. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచులు చింతపండు రసం వేసుకొని దాంట్లోనే అన్ని సమపాలలో వేసుకోవాలండి. ఉప్పు, కారం, బెల్లం తురుము, చేసుకున్న మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, చింతపండు, బెల్లం, ఉప్పు, కారం, మామిడికాయ, వేప పువ్వు, ఈ విధంగా 6 రుచులు. జీవితంలో కూడా అన్నీ ఒకే సమపాలల్లో సమానంగా ఉంటేనే జీవితానికి అర్థం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా ఉగాది పచ్చడిని మన పూర్వీకులు తయారు చేస్తారండి. అయిపోయింది ఉగాది పచ్చడి. ఇప్పుడు బొబ్బట్లు తయారు చేసుకుందాం. నీళ్ళు మసలేటప్పుడు దాంట్లో శనగపప్పు వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. పప్పు ఉడుకుతుందండి. ఆలోపు పిండి కలుపుకుందాం. కొంచెం ఉప్పు, చపాతీ ముద్దలాగా మెత్తగా కలుపుకుందాం. పిండి కలపడం అయిపోయింది. ఇట్లా సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలి. పిండి పక్కన పెట్టుకొని పప్పు ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. పప్పు ఉడికిందండి. ఇలా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. దీన్ని ఉప్పు చల్లారిపోయిందండి. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. దీనికి తగినంత బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. ఈ పప్పు బెల్లం తురుము 2 కలిపి మిక్సీ పట్టుకుందాం. పిండి ముద్ద ఈ విధంగా తీసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, పప్పు బెల్లం కలిపిన పూర్ణంను ఈ చపాతీలో పెట్టుకొని ఈ విధంగా పప్పు బయటకి రాకుండా సైడ్లను ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకొని రౌండ్గా చేసుకొని
మళ్ళీ ఈ ముద్దని నిదానంగా లోపల పెట్టిన పూర్ణం స్టఫింగ్ బయటికి రాకుండా తిప్పుకుంటూ నిదానంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా కాలాలి ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇట్లా కాల్చుకుంటే చేసేది. బూరెలు అయిపోయినాయండి. దేవుడికి నైవేద్యం పెట్టి ఇదిగోండి ఉగాది పచ్చడ బూరెలు తయారైపోయినాయి. ఫస్ట్ దేవునికి నైవేద్యం పెట్టి ఎలా ఉందో మనం టేస్ట్ చేసి చూద్దాం. బూరెలు ఎట్లున్నాయో తిని టేస్ట్ చూద్దామండి. చాలా బాగుంది ఫ్రెండ్స్. చెప్పు ఎట్లుంది బూర? వావ్, సూపర్ ఉంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్.